జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. ఈసారి మొత్తం స్తోత్రం అంతా చెప్పాను. ఆ స్తోత్రం యొక్క ఫలశ్రుతి ఏమిటి అంటే, ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేత మనకి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. లేదు, ఈ స్తోత్రాన్ని ఎవరైనా చదివేటప్పుడు మనం పక్కన ఉన్నా సరే, దాని కోసం మనం ధ్యానించినా సరే మనకి ఆ శక్తి అనేది వస్తుంది. అది ఏమిటి అంటే దక్షిణామూర్తి స్తోత్రం. ఇంతవరకు దక్షిణామూర్తి స్తోత్రం తలకవి మొత్తం 10 శ్లోకాలు చెప్పాను. పెద్దవైతే చిన్నవి మొత్తం అన్నీ కలుపుకొని అయితే మొత్తం 14 శ్లోకాలు చెప్పాను. ఈరోజు చిట్ట చివరిది శ్లోకం 15వ శ్లోకం ఫలశ్రుతి చూద్దాం. సర్వాత్మత్మైతి స్ఫుటీకృతమిదం యస్మాదమిస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్మమితి మహావిభూతి సహితం స్వాదీశ్వరం స్వతః సిద్ధ్యేత్ తత్పునరష్ట తదా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. స్వామి దక్షిణామూర్తి కోసం ధ్యానించిన ఈ స్తోత్రం చదివిన చోట మనం ఆ చదివిన దాన్ని విన్నా సరే మనకి ఎటువంటి శక్తులు వస్తాయి అనేది ఈ స్తోత్రంలో చెప్పారండి. ఫలశ్రుతి అంతా కూడా దీనికోసమే ఉంది. మీకు ఎవరికైనా కనుక మొత్తం స్తోత్రం తలక ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఫుల్ వీడియో చేసి పెడతాను. జై శ్రీరామ్, జై హింద్.